Praise the Lord everyone. How are you all? Hope you all are doing good. Welcome back to another video. పొద్దున్నే డోర్ తెరిచి చూడగానే మంచి సౌండ్స్ వినిపిస్తున్నాయి, పక్షుల సౌండ్. అసలు ఎప్పుడు అంత పెద్దగా అండ్ అన్నీ ఒకేసారి సౌండ్ చేయడం ఎప్పుడు వినలేదు మా చుట్టుపక్కల. అది పొద్దున్నే లేసా చూడగానే చాలా బాగా అనిపించింది. చెట్టు నిండా పక్షులు ఉన్నాయి. అసలు అందరినీ మార్నింగ్ అయ్యింది లేవండి అని పిలుస్తున్నట్టు అనిపించింది. పక్షులు మనకంటే ముందే లేచి దేవుని ఆరాధిస్తాయంట. ఈ సృష్టి కూడా అంతే. ప్రతి ఒక్క జీవి కూడా ఉదయాన్నే లేచి ఫస్ట్ దేవుణ్ణే ప్రార్థిస్తాయంట. సో వేకువజామునే లేచి మనం కూడా ప్రేయర్ చేయాలని అంటారు కదా. అంటే బ్లెస్సీ వెస్లీ గారు ఒక వాక్యం చెప్పారు. మనకి మధ్యరాత్రిలో ఒక్కోసారి మనకి మెలకువ వస్తుంది. ఆ మెలకువ వచ్చినప్పుడు మనము ఏదో విధంగా ఫోన్ చూడటం, అటు ఇటు తిరగడం చేస్తాం. కానీ ఎందుకు లేచాము అని మనం ఒకసారి ఆలోచించాలంట. అంటే దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు మనకి ఆ మెలకువ ఇచ్చాడంట. మనం ఎందుకు లేచామో తెలియదు, కానీ లేచిన ప్రతిసారి మనం ప్రార్థించుకోవాలి. అంటే 3:00, 2:00 ఒక్కోసారి మెలకువ వస్తుంది కదా. అప్పుడు మీరు తప్పకుండా లేచి ప్రార్థన చేసుకుని దేవునితో మాట్లాడండి. దేవా, నాతో ఏం మాట్లాడాలి, ఏంటి ప్రభువా అని మనం అడగాలంట. సో ఈ మెసేజ్ అప్పుడెప్పుడో విన్నాను. సో థాట్ టు షేర్ యూ విత్ యూ ఆల్. సో వరల్డ్ స్పారో డే 28th March అన్నమాట. సో మీ అందరికి తెలిసిందే. సో స్పారోస్ ఎందుకు మన లైఫ్లో వీటిని ఎందుకు మనం కాపాడాలి అని అనుకుంటాం. కానీ బయోడైవర్సిటీ అందరికీ తెలిసిందే. సో బర్డ్స్, ప్లాంట్స్, యానిమల్స్, ప్రతి ఒక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ప్లానెట్ మీద ఉంటేనే మనిషి అనేవాడు జీవించగలుగుతాడు. ఈ ఎర్త్ అనేది యాక్చువల్గా ఉంటుంది మనకి. సో మీరు ప్లాంట్స్ నాటడం కానివ్వండి, ఈ బర్డ్స్ని మనము ఎంతో కొంత మనం హెల్ప్ చేయగలుగుతాం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క దానికి వాటర్ అనేది చాలా చాలా అవసరం. ప్లాంట్స్కి ఏంటి, చిన్న చిన్న ఇన్సెక్ట్స్కి, బర్డ్స్కి, ప్రతి ఒక్క దానికి వాటర్, ఫుడ్ అనేది చాలా అవసరం. అయితే February to April వరకు బ్రీడింగ్ టైం, అంటే నెస్టింగ్ టైం స్టార్ట్ అవుతుంది బర్డ్స్కి యూజువల్గా. సో మీరు ఫుడ్ పెట్టడము, వాటర్ పెట్టడము, మీకు సాధ్యమైనంత వరకు కాటన్స్ అక్కడక్కడ ప్లేస్ చేసి పెట్టడము, చిన్నగా ఏమన్నా కోకోనట్వి కొంచెం పీచ్ ఉంటుంది కదా, అవి ప్లేస్ చేయడం, ఇవన్నీ ఏంటంటే వాటి నెస్టింగ్ మెటీరియల్స్ అన్నమాట. ఎంతో కొంత మనం కూడా వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మనం కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. అందులో కొంచెం ఒక ఆనందం వస్తుంది. అవి వచ్చి అవన్నీ తీసుకెళ్తుంటే మనం కూడా ఒక చెయ్యి వేసాం వాళ్ళకి అని మనకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. నా పిట్ట కథ నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేసుకున్నాను, బర్డ్స్ ఎలా వచ్చాయి ఇంటికి అని. ఒక ఫీడర్తో స్టార్ట్ చేశాను. సో నెంబర్ ఆఫ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి. రెడ్ బుల్బుల్, విస్కర్, ఒక స్కేలీ బర్డ్ ఒకటి, ఇలాగా కొన్ని వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ వస్తూ ఉంటాయి. మీరు ఒక్కసారి ఇలా పెట్టి చూడండి. హ్యాపీనెస్ అసలు మీరు మాటల్లో చెప్పలేరు. దాన్ని మనము అనుభవిస్తేనే కానీ. ఈ స్పారోస్ గురించి మనం చాలా అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే కొన్ని చోట్ల కనిపిస్తాయి, కొన్ని ఏరియాస్లో అసలు కనిపించవు, కొన్ని స్టేట్స్లో కనిపించట్లేదు. ఇప్పుడైతే నేను అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఒక్క చోట్ల చూస్తున్నాను. అంటే ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నాయి. ఇది వరకు కనిపించేవి కాదు. కొంచెం అవేర్నెస్ వచ్చింది కదా ప్రజల్లో కూడా. సో చిన్న నెస్ట్లు పెట్టుకోవడము, ఒక గార్డెన్ని ఎకో ఫ్రెండ్లీ చేయడము, ఇలా చేస్తున్నారు. సో నేను కూడా నా గార్డెన్ని బర్డ్ ఫ్రెండ్లీ చేయాలని అండ్ వీటికి సాధ్యమైనంత వరకు ఫుడ్ని అండ్ వాటర్ని సఫిషియెంట్గా ఇవ్వాలని, ఎంతో కొంత వాళ్ళ బర్డ్ నెస్టింగ్కి కొంచెం మెటీరియల్ని నేను కూడా సప్లై చేయాలని ఆశిస్తున్నాను. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ బర్డ్స్ అంటే ఇష్టమో లెట్ మీ నో ఇన్ ఎ కామెంట్ సెక్షన్. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది లెట్ మీ నో ఇన్ కామెంట్ సెక్షన్. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ నీడెడ్, అంటే దీని గురించి ఇంకా తెలుసుకోవాలా, ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలా, లేదా ఇంకొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ అన్ వీడియో. సో మీరు కూడా చిన్న ఈ లైఫ్స్ని సేవ్ చేయండి. సేవ్ స్పారోస్. హ్యాపీ బర్త్డే.
See you all in next video. Bye bye.